ఇది యుద్ధగాథలోక మంగళ మార్గం. ధర్మం అధర్మమాది నుండి అనంతం. సత్యం అసత్యం కాలం కలహం కల్మషం. ఇక్కడ ఎవరు ఎవరి భారాన్ని మోయరు. మానవ జీవన సారం. ఇది మహాభారత విముక్తి మార్గం. జీవితానికి సంపూర్ణ అర్థం ఇదే. యుగ యుగాల నుంచి ప్రతి కణంలో సృష్టి ప్రతిబింబంలో వేదాలోతు అపారం. కర్మల కథ ఇది, దైవ భాష ఇది. మహారాజా, ధర్మరాజు మీ క్షేమ సమాచారములు, మీ పుత్రుల క్షేమములు అడిగాడు. సంజయ, రా, దగ్గరకు రా. ఇక్కడ నా పక్కన కూర్చో. సంజయ, ధర్మరాజుకు క్షేమమే కదా? అతని అన్నదమ్ములందరూ క్షేమంగానే ఉన్నారా? అతని బంధువులు, మిత్రులు, మంత్రులు అతని ఎడల ప్రీతితో మెలుగుతున్నారా? మీ దయ వలన అందరూ క్షేమంగా ఉన్నారు. ధర్మరాజునికి అభిరుచి, ధర్మచింతన మెండు కదా. అతడు తన భుజబలం కన్నా ధర్మాన్ని, ధైర్యాన్ని ఎక్కువగా నమ్ముతాడు. అతడు భారం నీ మీద పెట్టడు. నీవు నీ కొడుకును నమ్ముతావు. నీ కొడుకు కర్ణుడు శకుని మాటలు నమ్ముతాడు. వారి ఆధీనంలో ఉంటాడు. కడుపుకు అన్నం తినేవారు నీ కొడుకులు చేసే దుర్మార్గాలు చూస్తూ ఊరుకుంటారా? నీవు ఒక్కడే కొడుకులను కన్నావా? లోకంలో ఎవరికీ కొడుకులు లేరా? మహారాజా, అర్జునుడు మీకు హెచ్చరిక తెలియజేయమని నన్ను ఆజ్ఞాపించాడు. మహాభారతం.